వరల్డ్ వైడ్ దేవర సినిమా ఒక హైప్ ని క్రియేట్ చేసింది. ప్రేక్షకులు, ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సమయంలో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే రిలీజ్ ట్రైలర్ 30 మిలియన్లు దాటిపోయింది. ప్రస్తుతం ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది బయట దేశాల డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని చూశారట. ఎందుకంటే వాళ్ళు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి చూశారట. చూసి వాళ్ళు అభిప్రాయాలేవో చెప్పారట. ఈ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఊపేస్తుంది అనమాట, షేక్ అవుతుంది. ఏమిటంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపమే, నా భూతో నా భవిష్యత్. నెక్స్ట్ అనిరుద్ మ్యూజిక్, బీజిఎం, ఇక ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్, ఇక షార్క్ ఎపిసోడ్ అయితే ఇక అంతే, గూస్ బంప్స్. కుర్చీలో కూర్చోలేం, నరాలు నెక్కబొడుచుకుంటాయిట. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. అదే విధంగా హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వండర్ఫుల్, చాలా సీరియస్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కుమ్మేస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. ఇక చివర సినిమా 20 నిమిషాలు పూనకాలే, నెక్స్ట్ లెవెల్. ఇటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. అసలు వీళ్ళు చెప్పేది ఏంది? ట్రైలర్ చూస్తే అర్థం కాలేదా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని, గూస్ బంప్స్ అని? నరాలు నెక్కబొడుచుకుంటున్నాయి. ఇప్పటికే ప్రేక్షకులు, ఫ్యాన్స్ బీపీలు పెంచుకుంటున్నారు. హైప్ పెరిగిపోయింది, ఎవరెస్ట్ ఎక్కేసింది, తారాజువర దూసుకుపోతుంది. అటువంటప్పుడు ఆ రివ్యూలు, ఈ రేటింగులు, ఆ రేటింగులు మనకు అనవసరం. మనం సినిమా రిలీజ్ అవటమే లేటు, డైరెక్ట్ గా థియేటర్ కి వెళ్దాం, దేవర సినిమా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఇదే మా నినాదం, మీ నినాదం. సో టోటల్ గా మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అన్నది దీన్ని బట్టి అర్థమైపోయింది. సో ఫ్రెండ్స్, బి అలర్ట్. ఎప్పుడెప్పుడు టికెట్లు కొనాలి, టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకుంటుంటే ఆ ఆన్లైన్ సైట్స్ క్రాష్ అవుతున్నాయి. జాగ్రత్తగా చూసి కుమ్మేసేయండి అంతే.